అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరీస్ లైఫ్ స్టైల్. ఈ రోజైతే మా గోదావరి సైడ్ స్పెషల్ వంట అయితే మీతో షేర్ చేసుకుంటాను. అదేంటో కాదండి, పచ్చిరొయ్యలు చింత చిగురు కర్రీ అనమాట. మా సైడ్ అయితే ఇది చాలా ఫేమస్ అండ్ టేస్ట్ కూడా అంతే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్ ఏంటో కాదు, ఫస్ట్ అయితే చింత చిగురుని ఇలా నలిపి పెట్టుకోవాలన్నమాట. అలాగే క్లీన్ కూడా చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే కళాయిలోకి ఆయిల్ వేసుకుని దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. మనం ముందుగా ఏమైతే శుభ్రం చేసి పెట్టుకుంటాం కదా, మంచిగా నరాలు తీసి క్లీన్ చేసి పెట్టేసుకుంటాం కదా, ఆ ప్రాన్స్ అయితే వేసుకుని అవి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఉంచి దగ్గర పడ్డాక ఇంకో గిన్నెలోకి అయితే సపరేట్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ మొత్తం డ్రైలోంచి అంతా వాటర్ రిలీజ్ అయిపోయింది. ఇంకో పక్క మా ఈషుగాడు అయితే మొత్తం కిచెన్ అంతా ఇన్స్పెక్షన్ చేస్తుంది అనమాట. ఓ పక్కన అయితే రాగి జావ తాగుతాం, ఇంకో పక్కన అయితే కొత్త ఏ మూల ఏం పీకాలా అన్నది వీళ్ళకే తెలుస్తుంది. ఏ మూలన ఏమున్నదో మొత్తం మనకు కూడా కనిపిస్తుంది, వాళ్ళకైతే కనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే ప్రాన్స్ సపరేట్ చేసేసుకుంటున్నాం. మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది అనమాట. నెక్స్ట్ అదే కళాయిలోకి ప్రాన్స్ అన్ని సపరేట్ చేసేసుకున్నాక అదే కళాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకున్నాక 2 ఆనియన్స్ అయితే చిన్నగా చాప్ చేసుకుని 3 పచ్చిమిర్చి అయితే పొడుగ్గా చీరేసుకుని వేసేసుకోవాలి. అందులోకే కొంచెం సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు మగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ముందుగా పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పసుపు అక్కర్లేదు. మంచిగా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ముందుగా ఏదైతే ప్రాన్స్ ఫ్రై చేసుకున్నామో అవి కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే చింత చిగురు మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకోవాలన్నమాట. ఈ రెండు బాగా మగ్గించుకోవాలి. చింత చిగురు బాగా మగ్గితేనే టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది ప్రాన్స్లోకి మంచిగా పడుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చింత చిగురుని మంచిగా వాష్ చేసుకోవాలి గాయస్. ఎందుకంటే అందులో కొంచెం మట్టి అనేది ఉంటుంది, డస్ట్ అనేది బాగా ఉంటుంది. సో మంచిగా వాష్ చేసేసుకుని చింత చిగురు కూడా మొత్తం వేసుకుని ఒక 2 to 3 minutes మాత్రం మగ్గించేసుకోవాలి. ఇందులోకి ఏ మసాలా కానీ ఏ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ వేసుకోకర్లేదు. ఓన్లీ పసుపు ఉప్పు కారంతోనే మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆ ప్రాన్స్ టేస్ట్ అండ్ చింత చిగురు ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది అనమాట. మసాలాలు వేసుకున్నారంటే మొత్తం కూర అంతా చెడిపోతుంది, ఇంకా అసలు కూర అనేది టేస్ట్ బాగోదు. ఇక్కడైతే మా మమ్మీ ఉప్పు కారం వేసింది. మనం ఉల్లిపాయలు మగ్గేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసి వేసుకోవాలి. అండ్ ఇదైతే 2 to 3 minutes పాటు ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ అందులోనే వాటర్ వేసి వాటర్ ఇంకిపోయేంత వరకు, కూర దగ్గర పడేంత వరకు లిడ్ పెట్టుకుని క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అయితే పైకి తేలుతుంది అనమాట. కాకపోతే నాకు దగ్గరికి కావాలని చెప్పేసి కూరని అయితే దగ్గరికి ఎగరబెట్టుకున్నాను. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. నిజంగా గాయస్, ఇంత సింపుల్ అండ్ టేస్టీగా అయితే నేను కర్రీ ఇప్పుడు వరకు చూడలేదు. ఎప్పుడు మనం మెక్కడమే కాకపోతే ప్రాసెస్ అయితే ఎప్పుడు తెలుసుకోలేదు. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా చేసే రెసిపీ మా గోదావరి స్పెషల్ అనమాట. ఈ కర్రీ అయితే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ సూన్. బాయ్ గాయస్.